కొలస్సీలోకి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-4 వచనాల మేళవింపు. ప్రార్థనయందు నిలకడ, కృతజ్ఞత గలవారై. దేనియందు? చెప్పాలి. నా వైపు చూడండి, నిలకడ అనండి. ఓరు మీ అమాయకత్వం పాడుగాను ఉల్లిపై మొక్కడిని చూసినట్టు చూస్తున్నారండి రా బాబు మీరు. చెప్పండి. నిలకడ, కృతజ్ఞత, మెలకువ అనండి. నీలకొండ కాదు, అప్పుడే నిద్ర వచ్చినట్టుంది మీకు. చెప్పండి. నిలకడ, కృతజ్ఞత, మెలకువ అనండి. మళ్ళీ అనండి. దేనిలో నిలకడ? మెలకువ. దేనిలో మెలకువ? ఎక్కడ పెట్టాడు తెలుసా కృతజ్ఞతని? నిలకడైన ప్రార్థనకి, మెలకువ కలిగిన ప్రార్థనకి మధ్యలో పెట్టాడు కృతజ్ఞతని. నమ్మిన వాళ్ళు 2 చేతులు ఎత్తి చప్పట్లు కూడా వేసేయని కనపరచని. ఏది నిజమైన కృతజ్ఞత తెలుసా? నిలకడైన ప్రార్థనతో, మెలకువ కలిగిన ప్రార్థనతో నువ్వు చెప్పే కృతజ్ఞత నిజమైన కృతజ్ఞత. ప్రార్థనలో నిలకడ లేకుండా, ప్రార్థించే వారిలో మెలకువ లేకుండా నువ్వు 100 పాటలు పాడినా అది నా ప్రభు స్వీకరించడం. ఇఫ్ యు ఆర్ స్టేబుల్ ఇన్ యువర్ ప్రేయర్, ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఇన్ యువర్ ప్రేయర్, దెన్ యువర్ థ్యాంక్స్ విల్ బి యాక్సెప్టెడ్. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. నా వైపు చూడండి ఒకసారి. ప్రార్థనలో నిలకడ అనండి. కుడి చేతిని పైకెత్తండి అందరూ. 2 చేతులు కాదు. ప్రార్థనలో నిలకడ, ప్రార్థించే వారిలో మెలకువ, ఈ రెండిటి మధ్య కృతజ్ఞత. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో నిలకడ, స్టాండర్డ్ ప్రేయర్. వినాలి జాగ్రత్తగా. అవసరం ఉన్నప్పుడు ఒకలాంటి ప్రార్థన, అవసరం లేనప్పుడు ఒకలాంటి ప్రార్థన. బంధకాలు ఉన్నప్పుడు ఒకలాంటి ప్రార్థన, బంధువులు ఉన్నప్పుడు ఒకలాంటి ప్రార్థన. దిస్ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ ప్రేయర్. దిస్ ఈజ్ నాట్ ఏ స్టేబుల్ ప్రేయర్. నీ ప్రార్థన, నువ్వు ప్రార్థన కూడికలు పెట్టినప్పుడే ప్రార్థన కాదు, ప్రార్థన కూడిక లేనప్పుడు కూడా నీలో ప్రార్థన ఉండాలి. చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా. సింహాసనం మీద ఉన్నప్పుడు దానియేలు ఎంత ప్రార్థన చేశాడో, సింహాల గుహలోకి వెళ్ళినప్పుడు కూడా అంతే ప్రార్థన చేశాడు. నమ్మిన వాళ్ళు 2 చేతులు ఎత్తి చప్పట్లు కూడా వేసేయని కనపరచారు. ప్రైజ్ ది లార్డ్. అది సింహాసనమైన, సింహాల గుహ అయినా నీ ప్రార్థన తీరు మారకూడదు. నీ ప్రార్థన తీరు సిచ్యువేషన్ బట్టి ఎప్పుడైతే మారిపోయిందో నీ కృతజ్ఞత అంగీకరించబడదు. అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు యోసేపు ఎలా ప్రార్థన చేశాడో, ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా అలాగే ప్రార్థన చేశాడు. నమ్మితే నిజమైతే ఆమేనండి. అన్నదమ్ములతో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడో, అనాథగా ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడాలి. మోర్దెకై దగ్గర ఉన్నప్పుడు ఎస్తేరు ఎలా ప్రార్థన చేసిందో, అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే మాట్లాడాలి. జైలు బయట జనాల్లో ఉన్నప్పుడు పౌలు ఎలా ప్రార్థన చేశాడో, జైలు లోపల ఖైదీల మధ్య ఉన్నప్పుడు కూడా అలాగే ప్రార్థన చేశాడు. అందరు చెప్పండి ఆమేనని. అందరు చెప్పండి. తూర్పు దిక్కున ఇతని వంటి ఐశ్వర్యవంతుడు లేడు అన్నప్పుడు యోబు ఎలాంటి ప్రార్థన చేశాడో, అంత శూన్యమై బూడిదలో కూర్చున్నప్పుడు కూడా అలాంటి ప్రార్థనే చేశాడు ఆయన. చెప్పండి ఆమేనని. హల్లెలూయా. గొర్రెలు కాయునప్పుడు దావీదు ఏ ప్రార్థనో, ఇశ్రాయేలీయులను కాయునప్పుడు కూడా దావీదు అదే ప్రార్థన చేశాడు. ఆమేన్. ఏ భక్తుడైనా చూడండి, ఏ విశ్వాసినైనా చూడండి, ఏ ప్రవక్తనైనా చూడండి, ఏ సేవకునైనా చూడండి, వాళ్ళ ప్రార్థనలో నిలకడుంది. 10 రోజులు బాగుంటే 10 రోజులు బాగుండు. 10 రోజులు బంగారపు మాటలు వస్తే 10 రోజులు బూతులు వస్తాయి. 10 రోజులు దేవుని భయం ఉంటే 10 రోజులు దేవుడే తెలియనట్టు బతుకుతావు. ఏది నీ ప్రార్థనలో నిలకడ?
పట్టుమని 10 నిమిషాలు ప్రతిరోజు క్రమంగా ప్రార్థన చేసే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన కొరకు వారి జీవితంలో చేసుకున్న తీర్మానానికి ప్రాణం పోతున్నా కూడా ప్రార్థనా సమయాన్ని వదలని భక్తులు ఎంతమంది ఉన్నారు? యు ఆర్ ఆల్ సీకింగ్ బ్లెస్సింగ్స్ బట్ యు ఆర్ ఆల్ మిస్సింగ్ పర్సనల్ ప్రేయర్. మీరందరూ ఆశీర్వాదాలు కోరుతున్నారు, కానీ అందరిలో అనేకులు ప్రార్థనా సమయాన్ని కోల్పోతున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద టైమ్, హౌ మచ్ టైమ్ యు ఆర్ గివింగ్ టు ద చర్చ్, బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ హౌ మచ్ టైమ్ యు ఆర్ గివింగ్ ఫర్ యువర్ పర్సనల్ ప్రేయర్. నీ వ్యక్తిగత ప్రార్థనకు నువ్వు ఇచ్చే సమయం ఎంత? ఆల్ టుగెదర్ ఫర్ ఎవ్రీ మంత్ ఆన్ 11th వీఆర్ స్పెండింగ్ 3 to 4 hours ఇన్ ద చర్చ్, బట్ దట్ ఈజ్ నాట్ ఎనఫ్. ప్రతి నెల 11వ తేదీ 4-5 గంటలు అందరూ కలిసి కూర్చున్నామే, అది చాలదు. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ప్రతిరోజు ఒకే రకమైన ప్రార్థనలో గడపగలుగుతూ ఉన్నట్లయితే నిన్ను నా దేవుడు ఏమంటాడు తెలుసా? ఈమె ప్రార్థనలో నిలకడుంది, ఇతగాడి ప్రార్థనలో నిలకడుంది, ఇతని కృతజ్ఞత నేను అంగీకరిస్తున్నాను అని ఎప్పుడైతే స్వీకరిస్తాడో దేవదూతలు కూడా అక్కడి నుంచి నీ వైపు తొంగి చూస్తాయి. ఆ దేవదూతలు ఎప్పుడైతే నీ వైపు తొంగి చూశారో పరలోకము నుండి దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదం నువ్వు పొందుకుందువుగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. లెట్ us చెక్ అవర్ హార్ట్స్. నిజంగా మన ప్రార్థనలో నిలకడుందా? ఆర్ వి స్టేబుల్ ఇన్ ప్రేయర్? నువ్వేదైనా ఒక మాట అంటే, ఎవరితో నేను మాట్లాడకూడదు అనుకుంటే, ఎవరినైనా ఏమన్నా అనాలనుకుంటే ఆ తీర్మానం మాత్రం తప్పవు, చాలా స్టాండర్డ్గా ఉంటుంది అంట. నేను దాని ముఖం చూడండి అంతే, ఇక అంతే, చూడవు, పొరపాటును చూడవు. దీనికంటే ముందు దేవునితో నీకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయిగా, ఉన్నాయా లేవా? ఆ కమిట్మెంట్ ప్రకారం నువ్వు ప్రార్థన చేసి చూడు, ఆశీర్వాదాలు పొందే వ్యక్తివిగా ఉండవు, నువ్వు ఆశీర్వదించే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. నువ్వు 2 చేతులు ఎవరి వైపు ఎత్తుతావో ఆ ప్రాంతాలు దీవించబడతాయి, కుటుంబాలు దీవించబడతాయి. ఆ కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నిలకడైన ప్రార్థన అనండి ఇంకొంచెం గట్టిగా. 11వ తారీఖు అందరూ చేస్తారు ప్రార్థన. నేను అడుగుతున్నాను, 10వ తారీఖు సంగతి ఏంటి? 12వ తారీఖు సంగతి ఏంటి? మిమ్మల్ని ప్రార్థనలో పెంచడానికి దైవజనుడు ఏర్పరిచిన ఒక క్రమం. ఈ క్రమం ఎందుకు ఏర్పరిచారంటే ఈ ఒక్కరోజు ప్రార్థన చేయడానికి కాదు, ఈ ఒక్కరోజు మాదిరిని పెట్టుకుని మిగిలిన 29 రోజులు ఇదే అనుభవాలతో వెళ్తారని. ఇది ఎవరు తీసుకుంటారో వాళ్ళు దీవించబడతారు. చెప్పండి ఆమేనని ఇంకొంచెం గట్టిగా. బిల్లీ గ్రాహం గారు 103 సంవత్సరాలు బ్రతికాడు సుమారు. ప్రపంచాన్ని చుట్టాడు. భారతదేశంలో ఇందిరాగాంధీకి, జవహర్లాల్ నెహ్రూ కూడా వాళ్ళ హాల్లో కూర్చోబెట్టి సువార్త చెప్పాడు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు బిల్లీ గ్రాహం. ఆయన దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళు అన్నారంట, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? మీ విజయానికి ఉన్న రహస్యం ఏంటి సార్ అని అడిగారంట. అని అడిగి రాసుకోవటం మొదలు పెడితే, రాయండి. నెంబర్ 1 రాశాడు, ప్రార్థన అన్నాడట, రాసుకున్నాడు. నెంబర్ 2 చెప్పండి సార్, ప్రార్థన అన్నాడట. మళ్ళీ నెంబర్ 3 ప్రార్థన అన్నాడట. సార్ 3 సార్లు ప్రార్థన చెప్పాడు, 100 సార్లు అయినా అదే చెప్తా, ప్రార్థనే నా ఆ విజయ జీవితానికి కారణం అని చెప్పాడు. కొట్టండి బిగ్గరగా చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. హౌ మచ్ టైమ్ యు ఆర్ సిట్టింగ్ ఫర్ ప్రేయర్? హౌ మచ్ టైమ్ యు ఆర్ నీలింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? దేవుని ఎదుట నువ్వు ఎంత సమయం మోకరించగలుగుతున్నావు? నేను అంటున్నాను, హౌ మచ్ ఆఫరింగ్ యు ఆర్ గివింగ్, హౌ మచ్ టైమ్ యు ఆర్ గివింగ్ టు ద చర్చ్. నువ్వెంత శుభ్రం చేస్తున్నావు మందిరాన్ని, చేపలు ఎంత బాగా చేస్తున్నావు, టైంకి ఎంత వస్తున్నావు, ఇవన్నీ మంచిదే. కానీ దీనికంటే ముఖ్యమైనది కూడా ఒకటి ఉంది, నువ్వెంత సమయం ప్రార్థనలో గడుపుతున్నావు అనండి. ఒకసారి పక్కన వాళ్ళని, నువ్వెంత సమయం ప్రార్థనలో గడుపుతున్నావు? ముఖంలో ముఖం పెట్టి చేతిలో చేయబెట్టి అడగండి. కొంతమంది కళ్ళల్లో చూడలేరు, వాళ్ళు అడగలేరు, నిన్ను చూడలేరు. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. పోనీ నన్ను అడగండి, ఎట్టు పెట్టి ఎంతసేపు ప్రార్థనలో అనండి, నన్ను అనండి. పోనీ మీరు అనుకోకపోతే జాగ్రత్త. క్రైస్తవునికి ప్రార్థన ప్రాణం లాంటిది. ఎప్పుడు ప్రార్థన మిస్ అయిందో ఆత్మీయంగా ఊపిరాగిపోయినట్టే. ప్రార్థనలో నిలకడనండి ఇంకొంచెం గట్టిగా. ప్రార్థించే వారిలో మెలకువ.
మెలకువ అంటే కాన్షియస్. తెలుగులో అంటాను ఇంక మీకు అర్థం అవటానికి, స్పృహ అనండి. ఇంకొంచెం గట్టిగా. బస్సు తోలేవాడికి నేను బస్సు తోలుతున్నాను అనే స్పృహ ఉండాలి వద్దా? మాట్లాడండి. గేదొత్తే ఆరనేయాలి, మనిషి వస్తే ఆరనేయాలి, అడ్డొస్తే బ్రేక్ వేయాలి. ఆడు బస్సు తోలేవాడికి బ్రేక్ డ్యాన్స్ చేస్తున్న ఫీలింగ్లో ఉంటే ఇక పత్తింటి ముందు పరదేశొల్లమ్మ పెయ్యొల్లారా అక్కడ కూడా అయిందా? రండి అటు కూడా పడదాం. హల్లెలూయా. When a driver misses conscious, what will happen? ఓ డ్రైవర్ తన స్పృహ కోల్పోతే ఏమైపోద్ది? మాట్లాడలా. అమ్మఒడు వచ్చిద్దా? అమ్మఒడు పోయింది నాన్న, తల్లికి వందనం, స్తోత్రం కలుగును కాక. అందరు చెప్దాం హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. అమ్మఒడు పోయిందంటే నాన్న బడి వచ్చిద్దాం అనుకుంటే ఆయన కూడా తల్లికి వందనమే అన్నాడు. తండ్రికి లెక్కే లేకుండా పోయిందమ్మా. మా వాళ్ళది గమనించి వెనకాల కుర్చీలకే కూర్చుంటున్నారు, ముందుకు అసలు రావట్లా. ఏ గవర్నమెంట్ వచ్చినా మా ఒడి మా బడి మా దడి ఏమి లేవు కదా. ఆయన అమ్మ అంటే ఆయన తల్లి అంటాడు, ఆయన తల్లి అంటే ఆయన చెల్లి అంటాడు, చివరికి అన్నయ్య అనోడు ఎవడో లేడు. విచిత్రం ఏంటి తెలుసా? పాలకుణ్ణి జనమంతా అన్నా అని పిలిస్తే వాళ్ళేమో ప్రజలను అక్కా చెల్లె అంటారు. మగవాళ్ళని పట్టించుకోరు అసలు. హల్లెలూయా చెప్పు గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పు. మళ్ళీ చెప్తాం హల్లెలూయా. పోయినసారి ఎలక్షన్లో డబ్బులు తీసుకుని వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు పొరపాటును కూడా పరలోకానికి పోరు. హల్లెలూయా చెప్పు గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పు. ఏ పార్టీ వాడు ఇచ్చిన ఏ రూపాయి తీసుకున్నా నువ్వు ఎక్కడ ఆగిపోతావు, ఏజ్ రక్తం చేయం. పొరపాటును కూడా వెళ్ళవు. నేను తీసుకోలేదండి, వాళ్ళే పెట్టారు, వాళ్ళు పెట్టారు కాబట్టి నేను లాగారు దాంట్లోకి. జాగ్రత్తమ్మా. రోజు ప్రార్థన చేస్తే స్పృహ వచ్చింది. ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో అది వచ్చింది. రోజు ప్రార్థన చేయలేదా? రాదు. నేను తీసుకోలేదన్నయ్య, వాళ్ళే ఇచ్చారు, అది వచ్చింది. నేను తీసుకోలే, వద్దన్నా లోపలికి వచ్చి మరీ బీరువా మీద పెట్టి వెళ్ళాడు. ఇక చోత డబ్బులు పారేయలేంగా, అందుకే లోపల పెట్టా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతావు? మాట్లాడండి. వీళ్ళు నవ్వుతున్నారు తప్ప అమ్మో నేను తీసుకున్నానని భయం రావట్లా. హల్లెలూయా. నేను అస్సలు ఎలక్షన్లో రూపాయి తీసుకోలేదండి, ఈటానికి వచ్చినా కూడా పక్క పెట్టా, అందుకే అంత దొమ్మగలిగి మాట్లాడవు సార్. మేమనమాకండి, అది మీరు ఒక్కళ్ళు అయి ఉంటారు. సంతోషం. వందనాలమ్మా. ఇంకెవరు మీరు చెప్పగలరా? ధైర్యంగా చేసి నేను కానీ మా ఇంటి వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా రూపాయి ముట్టుకోలేదు. చేయత్తండి. ఆశీర్వాద కోడికలు 5 ఏళ్ళు ముగిసినానా? స్తోత్రం కలుగును గాక. అందరు చెప్దాం హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, కృప మీకు తోడయుండును గాక. అందరు చెప్దాం ఆమేన్ హల్లెలూయా. ఆ కోడి వచ్చి అంటాడు తీసుకోండి, అది మందే. అది గుర్తొచ్చి లాగేసుకొని లోన పెట్టేసుకుంటాం. ఇక నరకం కూడా మందే. దారిన పడి వెళ్ళిపోయి జ్వరపడిపోతాడు. ఎప్పుడు క్రైస్తవుడు స్పృహ కోల్పోతాడో వాడికి తెలియకుండా పాపం చేస్తాడు. నేను తండ్రిని అనే స్పృహ కోల్పోతే తాగుబోతు అయిపోతాడు. ఉద్యోగి తాను తీసుకునే ఉద్యోగం జీతం దేనికి అనే స్పృహ కోల్పోతే వ్యవస్థ పాడైపోద్ది. ఏం పాడైపోద్ది? చెప్పాలి. కూరండే కోడలకి స్పృహ ఉండాలా వద్దా? అమ్మా వేసింది దాకెట్టింది మంటెట్టింది, ఏమేస్తుందో స్పృహ లేదు. స్తోత్రం కలుగునుగా. అందరు చెప్దాం హల్లెలూయా. తెల్లగుందని ప్రతిదీ ఉప్మా పౌడర్ అయిద్దా? అవదు కదా. గమాక్సినో ఏంటో వేసి పడేసింది మొత్తం మీద. స్పృహ లేకపోతే ఏమవుద్దండి? సర్వనాశనం అయిపోద్ది. క్రైస్తవులు తాము చేస్తుంది తప్పు అనే గమనించే స్పృహలో లేరు. నాది తప్పు అనే స్పృహలో లేరు. ఎదుటివాడు తప్పులనే మునగాళ్ళు అయిపోయారు చాలామంది. ఆల్ ద టైమ్ they will try to indicate somebody, but they will not indicate themselves. వారిని వారు చూపించుకునే ప్రయత్నాన్ని చేయరు. స్పృహ కోల్పోయి బూతులాడేవాళ్ళు, స్పృహ కోల్పోయి కోపంతో ఇష్టానుసారంగా బల్లలో ఇల్లు పగలగొట్టేవాళ్ళు, స్పృహ కోల్పోయి దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, స్పృహ కోల్పోయి ఇష్టానుసారంగా విడిచి వచ్చిన పాపాన్ని మళ్ళీ పట్టుకునేవాళ్ళు. మెనీ పీపుల్ ఆర్ దేర్. They are missing their conscience.
దానివల్ల వారి కృతజ్ఞత దేవుని యొద్దకు చేరట్లేదు. దేవుని యొద్దకి మాట్లాడాలి. ఇంకొంచెం గట్టిగా. ఒక పనికి రాని మాట నీ నోటికి రాకమునిపే నేను రక్షణ పొందిన వ్యక్తిని అనే స్పృహ నీకుంటే అది ఎందుకు వస్తుంది? ఒక వెళ్ళగోడని చోటుకి నువ్వు వెళ్ళకమునిపే నేను రక్షణ పొందాను, తీర్మానం ఉంది నాకు, నేను దేవుని బిడ్డను అనే స్పృహ నీకుంటే పనికిరాని ప్రతి స్థలంలో, తిరగకూడని ప్రతి అడ్డదారిలో నువ్వు ఎందుకు తిరుగుతావు? అత్తను ఒక మాట అనే ముందు స్పృహ ఉంటే అత్త అమ్మగారిలా కనపడింది. కోడల్ని నానా చిత్రహింసలు పెట్టేటప్పుడు నేను రక్షణ పొందాననేది గుర్తుంటే కోడలు బిడ్డలాగా కనపడింది. వీళ్ళ విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళకి తెలిసిన వాక్యాలతో వీళ్ళకి కావాల్సిందే ముందు రావాలి, అవతలోడికి ఇవ్వాల్సింది అక్కర్లా. ఉదాహరణ, భర్త ప్రేమించాలి అనండి, భార్య మాట్లాడాలి. భర్త భార్య రెండిట్లో ఏది తప్పు? మీరు మాట్లాడండి రా మగోళ్ళు కొంచెం. అందుకే మన జాతి అంతరించిపోతుంది, వెనకబడిపోతుంది. హల్లెలూయా. మనం మౌనంగా ఉంటే వాళ్ళు పేట్రేగిపోతున్నారు కదా. మనం అందరం ఒక మాట మీదకి వచ్చి మాట్లాడదాం ఈ రోజు నుంచి అయినా. హల్లెలూయా చెప్పు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. భర్త ఏం చేయాలి? మాట్లాడండి. భార్య రెండూ కరెక్టేనా, రెండూ తప్ప? మాట్లాడండి. రెండూ కరెక్ట్ అని ఇద్దరికే తెలుసు, రెండూ కరెక్ట్ అని ఇద్దరికే తెలుసు. కానీ భార్య ఏం కోరుకుంటుందంటే ప్రేమించటమే జరగాలి అని కోరుకుంటుంది. భర్త ఏం కోరుకున్నాడంటే లోబడటమే జరగాలి. ఇదే జరగాలంటాడు ఆడు, అదే జరగాలంటారు ఈవిడ. ఇలా కావలసింది ముందు జరగాలి, వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళే దాని మీద మాత్రం దృష్టి ఉండదు. దానివల్ల కుటుంబాలు పటాపంచలైపోతున్నాయి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఓ మాట చెప్తాను, కళ్ళజోడు ఉంది ఎవరిదన్నా, నాకు తెచ్చుకోలేదు ఇవాళ. అయ్యగారు ఇవ్వండి కొద్దిగా, మీ అభిషేకం నా మీదకి వస్తాం. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇదిగో కళ్ళజోడు పెట్టుకున్నాను నేను. కళ్ళజోడు ఉందండి, సమస్య దేనికి? మాట్లాడండి. కళ్ళజోడు ఉందంటే సమస్య దేనికి? మరి నేను ఎక్కడ పెట్టా? ముక్కు మీద పెట్టా, చెవుల మీద పెట్టా. ఎక్కడ పెట్టా చెప్పండి, మాట్లాడండి. ఎక్కడ పెట్టా? ముక్కు మీద పెట్టా. మళ్ళీ చెప్పాలి. అసలు బాగా ప్రతిదానికి కోపపడేవాడిని చూసి మనం ఏమంటాం? అమ్మో వాడికి ముక్కు మీద అమ్మ అంటామా లేదా? ఇప్పుడు ముక్కుకు ఒళ్ళు మండిపోయిందట. ఈ ముక్కు ఈ శరీరంలోనే ఉంది, ఈ కళ్ళు కూడా, ఈ చెవులు కూడా, మొత్తం బాడీ. కళ్ళకి జబ్బు వస్తే శరీరం అంతా హాస్పిటల్కి వెళ్ళాలా, కన్నొక్కదాన్నే పంపించాలా? ఊరికే అడుగుతున్నాను చెప్పండి. కంటికి జబ్బు వచ్చింది, ఓన్లీ కంటిని ఒక్కదాన్ని ఆటో కట్టించి పంపిస్తావా గంగాధర హాస్పిటల్కి? మొత్తం బాడీ వెళ్ళిపోద్దా? మాట్లాడాలి. అంటే మిగిలిన అవయవాలన్నీ ఈ బాధను పంచుకోవాలా వద్దా? సహకరించాలా వద్దా? లోబడాలా వద్దా? కలిసి తిరగాలా వద్దా? మాట్లాడరే. కింద కుడికాలకి చిటికెన వేలికి దెబ్బ తగిలింది, వచ్చే నీరసం ఏలు వరకే వచ్చిందా, బాడీ మొత్తం వచ్చిందా? మాట్లాడలా. హల్లెలూయా. జలుబు ముక్కు చేసిందా, పొట్టకి చేసిందా? అమ్మా మరి ముక్కును ఒకదాన్ని పడుకోబెట్టరాదు మంచం మీద? టోటల్ బాడీ పడుకుంటుందా లేదా? మాట్లాడాలి. శరీర అవయవాల పనితీరులో దేనికి సమస్య వచ్చినా అన్నీ కలిసి పరిగెడతాయి. ఆ కోరిలేషన్ లేదనుకోండి, ఆ స్పృహ కోల్పోయిందనుకోండి, దాని అర్థం పక్షవాతం వచ్చిందని అర్థం, ఆ అవయవం పనిచేయట్లేదని అర్థం. ముక్కు అందంట, కళ్ళకెళ్ళి చూసి అరే కళ్ళ చూడది అందంట. కన్ను అందంట, తీర్తే కష్టం అబ్బాయి అందంట. హల్లెలూయా. చెవులకెళ్ళి చూసిందంట, ముక్కు అందంట, చూసేవారా ఆడు తీయమంటే తీయట్లేదు, నేనంట ఆడికి లెక్కలేదు. చెవులు అన్నాయంట, తీరా ఎవరిని? కళ్ళు అన్నాయంట, తీర్తే మీకే ప్రమాదం రా. హల్లెలూయా. ఒకవేళ మీ మాటని నేను తీసానా దెబ్బతింటారా నా మాటలండి అంటే, లేదో తీసేయి. కళ్ళు అటం తిరిగి అసలు ఎందుకు తీయాలి అని అడిగిందంట. కన్ను. ముక్కు అందంట, జబ్బు నీకా నాకా అందంట. ఏంటి కన్ను అందంట, నాకే అందంట. మరి నీకే అయితే నీ మీద పెట్టుకోరా, నా మీద ఎందుకు పెట్టావు? ఎక్కడ పెట్టాడు?
చెవు ఉందంట, అట్ట చెప్పు బుద్ధి దానికి, అట్ట చెప్పు. నా మీద కూడా పెట్టాడు. కళ్ళజోడు బరువు ముక్కు మోసిద్ది, చెవులు మోస్తాయి కానీ కన్ను మోయదు. మోసిద్దా? తగలను కూడా తగలదు కంటికి. స్తోత్రం కలుగును కాగా. వీళ్ళకి పోట్లాడ పెడుతున్నారు, ఉద్యమం చేస్తున్నారు. తీయాలే కళ్ళజోడు, తీయాలే కళ్ళజోడు, పోరాటం చేస్తున్నారు. చూసిందంటే కన్ను మీ సంగతి ఎట్టుందట్రా. అల్లేలు తీసి ఇసిరి పడేసిందంట. తీసి ఇసిరి పడేసి నడవటం మొదలుపెట్టింది. అల్లేలు అసలు పెట్టుకుందే కళ్ళు కనపడక కదా. అల్లేలుయా. బాడీ మొత్తంలో ముందుకుండేది ఏంటి? హలో, బాడీ మొత్తంలో ముందుకుండేది ఏంటి? ఇప్పుడు పెద్ద బకెట్ వచ్చింది తర్వాత సంగతి. స్తోత్రం కలుగును కాక. నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కళ్ళు కనపడవు కదా, కనపడక పెట్టుకుంది. వెళ్ళి గోడ గుద్దితే ముక్కు టాపను పగిలిపోయిందట. కంటికి ఏం కాల, కంటికి ఏం కాల. ఎప్పుడైతే ముక్కు అందంట, నీకు దండం పెడతా పెట్టుకో కళ్ళ చూడందంట. అప్పుడు కన్ను అందంట, నాకు అవసరం లేదందంట. అసలు నాకు అవసరం లేదని అటు ఇటు నడుతుంది అంట. హల్లెలూయా. ఆ దెబ్బకి నీకు దండం పెడతారా పెట్టుకో అని పాప అన్ని పోట్ల రికమెండేషన్ తీసుకొని కళ్ళజోడు జాగ్రత్త, కుదురు మాట్లాడు. నువ్వు పొట్టతో అయినా పెట్టుకోగానే కంటితో పెట్టుకో మగరై, నేను చీకటి అయిపోతాను, నాశనం అయిపోతాను అందట. హల్లెలూయా. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో ఆ రోజుకి ఆ వ్యక్తితో మనకు అవసరం లేదనుకొని స్పృహ తప్పిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం. ఆ రోజుకి నీకు కలిగిన బాధ, ఆ రోజుకి నీకు కలిగిన బరువు, ఆ రోజుకి నీకు కలిగిన కష్టం, ఇక ఈ కంటితో నాకు అవసరమే లేదన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడతావు. దానివల్ల ఒకరోజు భయంకరమైన దెబ్బతిన్నాక నీకు అర్థమైపోద్ది, నేను స్పృహ తప్పి మాట్లాడాను, మెలకువ కోల్పోయి మాట్లాడాను. చాలామంది పాటగాళ్లలో మెలకువలేదు, చాలామంది ప్రసంగికులలో మెలకువలేదు, చాలామంది విశ్వాసులలో మెలకువలేదు. కారణంగా వారి స్తుతి స్వీకరించబడట్లేదు, వారి ఆరాధన అంగీకరించబడట్లేదు. అందువలన దీవించాలనే మనస్సు దేవునికున్న వారు దీవించబడలేకపోతున్నారు. అంచేత నా ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, 5 ఏళ్లు ముగిసి 6వ సంవత్సరంలో అడుగుపెట్టిన మీరు ఒక బలమైన అభిషేకములోకి రావాలి అంటే నిలకడైన ప్రార్థన, మెలకువతో కూడిన ప్రార్థన మీరు నేర్చుకోగలిగితే ఈ రెండిటి మధ్య మీరు చేసే స్తుతి పరలోకాన్ని కదిలించగలుగుతుంది. ప్రభు యొక్క ప్రభావాన్ని సంఘములోకి దింపగలుగుతుంది. సంఘములో దిగి వచ్చిన ప్రభావం ప్రజల మధ్యకు వ్యాప్తి చెందుతుంది. మహిమగల కార్యాలు చూడగలుగుతారా? అందరు చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా, మరి కాస్త గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల్లో స్పృహ కోల్పోయిన వాళ్ళు కొందరు. దేంట్లో? మళ్ళీ చెప్పాలి. చాలా ఆశలు ఉంటాయి వీళ్ళకి, చాలా అంటే చాలా ఆశలు ఉంటాయి, మామూలు ఆశలు కాదు. ఒకసారి ఏదో పెద్ద మీటింగ్ జరుగుతుంది, అసలు తెల్ల బట్టలు లేని వాళ్ళు లోపల రావద్దు అన్నారు. నేను ఆ రోజే తెల్ల బట్టలు వేసుకెళ్ళా. స్తోత్రం కలుగును. నేను ఎక్కడి నుంచి వచ్చి ఏదో వేసుకొని వెళ్ళా లోపలికి. అది ఖచ్చితంగా నిబంధన. సేవకుల మీటింగ్కి వచ్చేవాళ్ళు ఎవరైనా తెల్ల బట్టలు వేసుకొని రావాల్సిందే, ఎందుకంటే తగు మాత్రపు వస్త్రాలు వేసుకోవాలి అన్నారు. మంచిదే. నేను అంతా అయిపోయాక ఒక అన్నని అడిగా, అన్న మీరు వేసుకున్న చొక్కా ఎంత అన్న? ఇది లెనిన్ తమ్ముడు. నీది లెన్ని అయితే నాది డెన్ని. స్తోత్రం కలుగును కాక. అందరు చెప్తాం హల్లెలూయా. ఇది లెనిన్ తమ్ముడు అన్నాడు. ఆయన తెల్ల చొక్కా, నాది ఏదో లైట్ గ్రీన్ కలర్ సంథింగ్ ఏదో ఉంది ఆ రోజు. ఎంత అంటే ఇది లెనిన్ తమ్ముడు. ఇది లెనిన్ కూడా ఫస్ట్ క్వాలిటీ, మీటర్ 2000 ఉంటుంది తమ్ముడు. మీటర్ 10 పాయింట్లు పడింది, సుమారు ఒక 2500 ఓన్లీ గుడ్డే. మరి అంత వాల్యుబుల్ క్లాత్ తీసుకున్నాక ఎక్కడ పడితే అక్కడ కుట్టించలే కదా, కుట్టుకులో 1500 అయింది. మొత్తం కలిపి 4000 చొక్కా అన్నాడు. నేను అన్నాను, నీ లెన్ని 4000, నా డెన్ని 250. స్తోత్రం కలుగును గాక. ఏవి తగుమాత్రపు వస్త్రాలు అన్నాను? చెప్పండి ఇప్పుడు. ఏది తగుమాత్ర వస్త్రం? 250దా 4000దా? తగుమాత్రం అనేది రంగుకు సంబంధించింది కాదు, రంగుకు సంబంధించింది కాదు. అలాగని మీరు తెల్ల బట్టలు మానేమని నేను చెప్పట్లా.
మీరు రేపొద్దున ఇలాంటి కోటాలు పెట్టి ఈ వీడియో అంతా షేర్ చేసి ఇట్ట చెప్పిన డెన్నీ గారు అన్నమాకండి. లెన్నీ గాడితోనే మీరు ఉండండి, ఇబ్బంది ఏమి లేదు. స్తోత్రం కలుగును కాక. అందరూ చెప్దాం హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. అంటే కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో అనే స్పృహ ఉండదు చాలామందికి. దే విల్ మిస్ ద కాన్షియస్. దే డోంట్ నో వాట్ దే ఆర్ టాకింగ్. దే డోంట్ నో వాట్ దే ఆర్ అనౌన్సింగ్. దే డోంట్ నో వాట్ దే ఆర్ జడ్జింగ్. వారు ఒక్కోసారి తీర్పు తీరుస్తుంటారు, ఏం తీరుస్తున్నారో తెలియదు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి ఆమేనని. చెప్పండి. నిలకడానండి, మెలకువ మధ్యలో ఉండాలి. ఏముండాలి? మొదట నిలకడ, 2 మెలకువ, మధ్యలో కృతజ్ఞతను ఎక్కడ పెట్టాడు? నిలకడైన ప్రార్థన చేసి మెలకువ కలిగిన జీవితం ఉంటే అప్పుడు నీ కృతజ్ఞత అంగీకరించబడుద్ది. అటు కాకుండా బతుకెట్టున్నా సరే నా ప్రియుడా యేసయ్యా నోర్మై పోతలుగా అంటాడు ఆయన. ఎట్లా? ప్రభువుని ఆనందింపజేసే కీర్తన నీ నోట రావాలి. అది నీ రాగాన్ని బట్టి ఆనందించడు ఆయన, నీ నిలకడను బట్టి ఆనందిస్తాడు, నీ మెలకువని బట్టి ఆనందిస్తాడు, నీ పక్షమును తన మహిమ గల కార్యాలు చేస్తాడు. అందరూ చెప్పండి ఆమేనని. అందరూ చెప్పండి. యోబయ్య గారు ఉన్నాడు కదా, ఎవరో మాట్లాడలా. అయ్యగారు నాకు పట్టట్లా, మరిది పట్టిందా? స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. నాకు కూడా ఉందిలే కళ్ళజోడు. ఈ ముక్కు కళ్ళ గొడవ పెట్టి ఎందుకు వచ్చింది నా పడేసి వచ్చా. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. 7,000 గొర్రెలు అనండి, 3,000 ఒంటెలు, 7,000 3,000 కలిపితే మాట్లాడాలి. 500 జతల ఎడ్లు అంటే ఒక 1000. 7,000 3,000 10,000 10,000 ఒక 1000 ఎంత అమ్మా? 11 లక్షల 11,000. 500 ఆడుగాడిదలు. మొత్తం ఎన్ని? ఇందుకనే డోక్రా వాళ్ళ గొడవలు వచ్చేది. డోక్రా వాళ్ళ సత్య గొడవలు వస్తాయి, అందుకనే లెక్కలు కుదరకే. హల్లెలూయా. 7,000 3,000 ఎంత? 10. 10కి 1000 కలపండి, 11,500 కలపండి. మొత్తం ఎన్ని శాల్తీలు? అంటే యోబు గారికి ఉన్న పశువుల మంది ఎంత? 11,500. 11 మళ్ళీ 11 అంటే మళ్ళీ ఆ పార్టీ అనుకున్నారు నాది. అది కాదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్ని ఎన్ని ఎన్ని? 11,500 మంది పశువులు పోతిరెడ్డిపల్లిలో ఎవరికైనా ఉంటే ఆడ ఆశీర్వాదం కొట్టడానికి వస్తారా? అది నా పేరే ఆశీర్వాదం అంటాడు. స్టైలు మారింది అంటాడు వెళ్ళిపోయి. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. నాకు డౌటు, 11,500 పశువులను వదిలి బైపాస్లో వదిలేస్తే జగన్ వచ్చినా ఆగాల, చంద్రబాబు వచ్చినా ఆగాల, పవన్ కళ్యాణ్ వచ్చినా ఆగాల. మన మందను వదిలేస్తే సార్ అంత మంద కలిగినాడు ఆయన. అన్నీ చచ్చిపోయినా లేదా? చెప్పండి, చచ్చిపోయినా లేదా? ప్రార్థనలో నిలకడగా ఉన్నాడా, పడిపోయాడా? చెప్పాలి చెప్పాలి. సంతోషం కలిగినప్పుడు కాదమ్మా, నష్టం వచ్చినా కూడా నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండగలిగితే నువ్వెంత నష్టపోయావో 2 అంతలు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. యోబు భార్య మీకు తెలుసా? తోటుకోళ్ళ యోబు భార్య. హల్లెలూయా. 7,000 చనిపోయినప్పుడు భర్తకు వ్యతిరేకమైందా? అవలా అవలా. తర్వాత చెప్పాలి మళ్ళీ. రండి ఒకసారి. అయిందా చూద్దాం. ఏమన్నా లేనిపోయిన డౌట్ నాకు పెడతారండి మీరు. స్తోత్రం కలుగును గాక. చదవండి బిడ్డ. 7,000 గొర్రెలు పోయినప్పుడు ఆవిడ ఏమన్నా అందా? మాట్లాడండి. 3,000 ఒంటెలు పోయినప్పుడు మాట్లాడాలి. ఉందే ఓపిక మంత్రాలా కాదా? ఓపిక మంత్రాలా కాదా? పనికిరాని బోధలన్నీ చేస్తాం యోబు భార్య గురించి, దుర్మార్గురాలని. 7,000 గొర్రెలు పోయినాయి. యోబు మాట్లాడాల, యోబు భార్య కూడా. యోబు యేసయ్య నీకు స్తోత్రం అంటే యోబు భార్య కూడా స్తోత్రం. 3,000 ఒంటెలు పోయినాయి. నా వైపు చూడండి. ఈ మొత్తం చదివేస్తున్నారు. ఇంటికాడ చదవలేళ్ళు. మనం పుస్తకం చెప్తే సరే మొత్తం ఏడు చదివేస్తారు. ఇక నాకెళ్ళి చూడండి అమ్మా. 7,000 గొర్రెలు అనండి.
అన్నీ చచ్చిపోలేదా? యోబు ఏమి అనలా, యోబు భార్య ఏమనలా, యెహోవా నామమున స్తుతి కలుగునుగాక. 3000 ఒంటెలు చనిపోయినప్పుడు యోబు భార్య ఏమల్లా, 1000 చనిపోయినప్పుడు కూడా ఏమల్లా, ఇంకొక 500 ఉన్నాయి చివరిలో, 5 చచ్చిపోయినప్పుడు ఏమల్లా. మొత్తం 11,500 పశువులు ఒకదాన్ని వెంట ఒకటి చచ్చిపోతే యోబు భార్య ఏమనలేదండి. కానీ 7 కుమారులు 3 కుమార్తెలు చచ్చిపోయేసరికే నిలకడపోయింది ఇక ప్రార్థనలో. 7,000 పోయినప్పుడు నిలకడగే ఉంది, 3,000 పోయినప్పుడు నిలకడగే ఉంది, 1000 పోయినప్పుడు నిలకడగే ఉంది, 500 పోయినప్పుడు 7 కొడుకులు 3 కూతురులు ఎప్పుడైతే చచ్చిపోయారో ఇక నిలకడపోయింది, తప్పిపోయింది. కొంతమంది అన్నీ పోయినా ఓర్చుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలకి ఏమైనా అయితే మాత్రం తట్టుకోలేరు. వాళ్ళ పిల్లలకి ఏమైనా తట్టుకోలేరు, అక్కడ పడిపోతారు బోళ్ళు మంది. 7 కొడుకులు 3 కూతుర్లు వాళ్ళు కూడా చనిపోయేసరికి ఏనేమంటున్నాడు తెలుసా? బాధ లేదా? బాధ లేదా? వస్త్రాలు చింపుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, ఏడుస్తున్నాడు. కొడుకుల మీద యోబుకి ప్రేమ లేదనుకోవద్దు, కూతురుల మీద మమకారం లేదనుకోవద్దు. ఆమె కంటే ముందే జుట్టు బిక్కుంటున్నాడు, వస్త్రాలు చింపుకుంటున్నాడు, బూడిద పోసుకుంటున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆమేన్. అంత ఏడుపులో యోబు స్పృహ కోల్పోయి ఒక్క మాట అనలా దేవుణ్ణి. మన ఇంట్లో ఎవరన్నా ఇబ్బంది వచ్చిందనుకో, దేవుడు అన్యాయం చేశాడు బాగా, ఏడు చోడికి ఎడం పక్క కుట్టేవాడు కుడి పక్క ఉండకూడదట, జాగ్రత్త. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మొత్తం 11,500 పశువుల మంద పోయినా, 7 కొడుకులు 3 కూతుర్లు చచ్చిపోయినా యోబు స్పృహ చెప్పండి మెలకువ కోల్పోయాడు కదా, నష్టమైపోయింది కదా, ప్రాణాలే పోయినాయి కదా. ఆ పిల్లలేవైనా పనికిరాని పిల్లలు అనుకున్నారా? లేదు, ప్రతి ఉదయమే లేపి వాళ్ళతో ప్రార్థన చేపించేవాడు, ప్రతిరోజు ఉదయం వాళ్ళని శుద్ధీకరించేవాడు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ చక్కటి సహవాసాన్ని కలిగి ఉండేవాడు. పనికిరాని పిల్లలు చచ్చిపోయారంటే అదొక రకం. సహవాసం కలిగిన పిల్లలు, వేకువజామున ప్రార్థనకు లేచే పిల్లలు, ప్రతిదినం శుద్ధీకరించబడిన పిల్లలు, దేవుని భయం కలిగిన పిల్లలు, అలాంటి 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోతే ఎంత వేదన, ఎంత రోదన, ఎంత గుండె పగులుద్ది. పరిశుద్ధులైన పిల్లలు వాళ్ళు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఏ వ్యత్యాసాలు లేవు. ఒకరోజు వీళ్ళింట్లో భోజనం చేస్తే ఒకరోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాళ్ళు, ఒకరోజు అక్కడ చేస్తే ఒకరోజు ఇక్కడ చేసేవాళ్ళు. అన్నదమ్ముళ్ళు ఆడపిల్లలకి సమానమైన హక్కు కలిగించారు ఇంట్లో. ఈరోజు క్రైస్తవులు ఇంట్లో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకి ఆస్తి పంచేవాళ్ళు ఉన్నారా? యోబు అంటే అంత ఇష్టమో మళ్ళీ వీళ్ళకి, యోబు చేసింది మాత్రం చేయరు. ఇంత జరుగుతున్నా కూడా మారు మాట్లాడక ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, గుండె పగిలిపోతుంది. అయ్యో నా భక్తి కలిగిన పిల్లలు, అయ్యో యథార్థవంతులైన పిల్లలు, అయ్యో దే హ్యాడ్ ద గుడ్ ఫెలోషిప్ ఈచ్ అదర్. వారు ఒకరినొకరు చక్కటి సహవాసం కలిగిన బిడ్డలు. పొద్దున్నే ఎప్పుడు ప్రార్థనకు లేపినా లేచేవాళ్ళు, ఎప్పుడు తల మీద చేయబెట్టి నూనె పోసి శుద్ధీకరించిన నాన్న అంతరంగములో కూడా పాపం చేయలేదు నాన్న, లోపల కూడా మాలో పాపం లేదు నాన్న అని చెప్పే మంచి మనసు కలిగిన పిల్లలు. పోనీ ఒక్కళ్ళిద్దరు చనిపోయి మిగిలిన వాళ్ళు మిగిలారా అంటే 7 కొడుకులు పరిశుద్ధులు, 3 కూతుర్లు పరిశుద్ధులు, అందరూ కలిసి ఒకేసారి ఒక సుడిగాలి చేత చచ్చిపోతే బాధ ఎవడికి చెప్పుకోవాలో తెలియదు, గుండెలు ఎంత బాదుకోవాలో తెలియదు, తల పగలగొట్టుకోవాలో తెలియదు, కన్నీరు మున్నీరు అయిపోతున్నాడు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, ఎందుకు బతకాలో తెలియదు. అంత గుండె నిండా వేదన ఉన్న చొక్కా చింపుకున్నాడు, జుట్టు పిక్కున్నాడు, బూడిద పోసుకున్నాడు తప్ప స్పృహ తప్పిపోయి దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు.
దేవుని మీద సనగలేదు, దేవుణ్ణి కొనగలేదు. పైగా ఆయన ఏం చేశాడో తెలుసా? కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు దేవునికి. స్తోత్రం కలుగునుగాక. నిలకడగలిగిన ప్రార్థన, మెలకువగలిగిన ప్రార్థన మధ్య ఓ చక్కటి కృతజ్ఞత చెల్లిస్తే ఒకానొక రోజున ఆ కృతజ్ఞతను స్వీకరించిన దేవుడు ఎంత నష్టపోయాడో దాన్ని లెక్కగట్టి దాన్ని రెట్టింపు చేసి తాను కోల్పోయిన దానికంటే అధికంగా రెట్టింపుగా తనకివ్వటం మొదలుపెట్టినప్పుడు విడిచిపోయిన స్నేహితులు తిరిగొచ్చారు, వదిలిపోయిన భార్య తిరిగొచ్చింది, నష్టమైపోయిన ఆస్తి సమకూరింది. మరలా మునుపటి కంటే అతడు ఆస్తిపరుడైపోయాడు. నమ్మిన వాడు 2 చేతులెత్తి చప్పట్లు కొట్టేసేయని కనపరచండి. ఇంకొంచెం బిగ్గరగా. దేవునికి మహిమ కలుగునుగాక. డోంట్ మిస్ యువర్ కాన్స్టెంట్ ప్రేయర్, డోంట్ లూజ్ యువర్ కాన్షియస్ ప్రేయర్. ఓ స్థిరమైన నిలకడైన ప్రార్థన మర్చిపోవద్దు. ఒకవేళ ఇప్పటి వరకు నీకు స్థిరమైన ప్రార్థన నియమం లేదా, స్థిరమైన ప్రార్థన ప్రణాళిక లేదా, ఈరోజు ఇక్కడే ఎస్ ఐ వాంట్ టు స్పెండ్ అట్లీస్ట్ 3 times ఇన్ ఎ డే ఇన్ ద ప్రేయర్. కనీసం రోజుకి 3 సార్లు అయినా నేను ప్రార్థనలో గడపాలి. మేక్ ఎ డెసిషన్. ఓ నిర్ణయం తీసుకో. ఈరోజు చేసుకున్న నిర్ణయానికి ఇక మీదట నిలకడగా ఉంటానయ్యా అని ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకో. ఈరోజున యోబు దేవుడే నీ దేవుడు, ఎస్తేరు దేవుడే నీ దేవుడు, ఆమేన్. యోసేపును ఆశీర్వదించిన దేవుడే నీ దేవుడు, ఆమేన్. చెప్పండి అందరూ, చెప్పండి. అందరూ ఉన్నప్పుడు నేను పరిశుద్ధుణ్ణి అనే ఎంత స్పృహ యోసేపుకుందో, ఎవ్వరూ లేక పొతీఫర్ ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు ఆ పొతీఫర్ భార్య తన మీద పడినప్పుడు కూడా నేను పరిశుద్ధుడుననే స్పృహ అలాగే ఉంది తనకి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్ అని. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. కాబట్టి నా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయన పరిచారకులారా, ఈ 6వ సంవత్సరంలో అడుగుపెట్టిన మీ జీవితాల్లో ఎంతవరకు నిలకడుందో చూడండి, ఎంతవరకు మెలకు ఉందో చూడండి, ఎంత కృతజ్ఞత దేవుడు అంగీకరిస్తున్నాడో చూడండి. ఈ 3 విషయాలు ఎస్ గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్ మీ అని నువ్వు చెప్పగలిగితే, ఇప్పటి వరకు నువ్వెంత నష్టపోయావో నీకు లెక్క లేకపోయినా ఆ లెక్క దేవుని దగ్గర ఉంది. ఇంతవరకు ఏం కోల్పోయావో అది నువ్వు రాసుకోకపోయినా నువ్వు కోల్పోయిన లెక్క నా దేవుని దగ్గర ఉంది. దానికి రెట్టింపు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆస్తిని కోల్పోయిన వాళ్ళు కొందరు, అంతస్తును కోల్పోయిన వాళ్ళు కొందరు, సమాధానాన్ని కోల్పోయిన వాళ్ళు కొందరు, శాంతిని కోల్పోయిన వాళ్ళు కొందరు, నెమ్మదిని కోల్పోయిన వాళ్ళు కొందరు. మీరు స్పృహ కలిగి దేవుణ్ణి ఆరాధించగలిగితే మీరు కోల్పోయిన నెమ్మదికి మించి రెట్టింపు సమాధానాన్ని దేవుడు మీ గుడారాలకి ఇవ్వబోతున్నాడు. నిశ్చయంగా మీరు దీవించబడుదురుగాక. ఆమేన్. అందరూ చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి భయం లేదండి, కొంతమందికి ఏం లేదు, అస్సలు బొత్తిగా భయం లేదా. కానీ ఏలియా, ఎలీషా అనే ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో. మీకు తెలుసా? మాట్లాడండి. తెలుసా తెలీదా? మాట్లాడాలి. తెలుసా? ఎవరి ముందు ఎవరు వెనక? అమ్మా, ఏలియా దగ్గర శిష్యరకం చేశాడు ఎలీషా, ఎలీషా దగ్గర శిష్యరకం చేశాడు ఒక ఆయన. ఎవరు? మాట్లాడాలి. ఎలీషాకి ఒక భయం ఉంది. ఏం భయం తెలుసా? అమ్మో, అయ్యగారిని వదిలేసి దూరంగా ఉంటే నా బతుకెట్ట. ఎవరిని వదిలేసి? కొంతమందికి అయ్యగారితో వెళ్ళటం అంటే భయం, కొంతమందికి అయ్యగారిని వదిలేయటం అంటే భయం. రెండో రకం ఎలీషా. అమ్మో, ఈయన ఫోన్ చేశాడా, ఎడని రమ్మంటాడేమో, సరే డిస్ప్లే పని చేయట్లేదని చెప్దాం, ఊరి మీద దొంగలమ్మగాను, స్తోత్రం కలుగును గాక, సైలెంట్లో ఉందని చెప్దాం. అయ్యగారు ఫోన్ చేస్తే చూసి ఎత్తకుండా సైలెంట్లో ఉందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. జాగ్రత్త, నరకంలో ఫస్ట్ బెంచ్ మీదే. మీరు కాలేక తర్వాత ఇంకోటి కాలుతాడు. హల్లెలూయా. చెప్పు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అయ్యగారు పిలుస్తున్నాడు వామ్మో అని భయపడి వెళ్ళేవాళ్ళు కొంతమంది. అమ్మో, అయ్యగారికి దూరంగా ఉంటే ఎట్ట బతుకుతాంరా,
అయ్యగారికి దూరంగా ఉండి బతకలేనురా, ఆయన అభిషిక్తుడు, దేవుని సేవకుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు. అతడు చేతులెత్తితే చాలు యుద్ధాల్లో గెలిచారు, అతడు చెయ్యి నెత్తి మీద పెట్టి చచ్చిపోతే చాలు భక్తులు జ్ఞానాత్మ పూర్ణులైపోయారు. కాబట్టి సేవకుడిని వదిలిపెట్టినటువంటి నాకు భయమండి అనే ఫీలింగ్ ఎలీషాది. ఎలీషాని పిలిచి అన్నాడు, ఎలీషా, హలో ఎలీషా, ఉన్నారా ఎవరన్నా? ఎలీషా లేరా? ఉన్నా పలిగేటట్లేరు మా వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి ఆమేనని. పక్కన వాళ్ళకు షేకండి, చాలా మొహం చూడండి ఒకసారి. మెలకుగా ఉన్నావా అని అడగండి అమ్మ ఒకసారి, అడగండి. మెలకు అంటే ఇది కాదు, అసలు ప్రార్థనలో మెలకువ. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మళ్ళీ గట్టిగా చెప్పండి. మీరు ఎక్కడో మెలకు లేకుండా నిద్రపోయినా పర్లేదు ఫిజికల్గా, కానీ మెలకువ లేకుండా ప్రార్థన చేస్తే మాత్రం ప్రమాదం. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురైతే ఇశ్రాయేలు ప్రార్థన చేశారా చేయలేదా అమ్మా? ముందు మోషే చేశాడా, ఇశ్రాయేలు చేశారా? మోషే చేశాడా? మొహం పగిలిపోద్ది. హల్లెలూయా. మోషే చేయలే ప్రార్థన, ముందు ఇశ్రాయేలే చేశారు. యమా ప్రార్థన చేశారు 30 లక్షల మంది మోకాళ్ళు వేసి, అయ్యా సముద్రం, అయ్యా సముద్రం, అయ్యా సముద్రం. 30 లక్షల మంది ప్రార్థన చేస్తే గొప్ప ప్రార్థన కాదా? ఏంటి ఏంటి మాట్లాడరే? గొప్ప ప్రార్థన కాదా? మనం మాట్లాడితే పచ్చోడికి ప్రార్థన చేయి నా కోసం, ఎందుకంటే నేను చేయనుగా, నువ్వు చేయి. వాట్సాప్ గ్రూప్లో ఒకటి పెట్టు, అందరికి అయ్యగారులకు పెట్టు. అయ్యగారులను అయితే ఉపవాసం ఉండి చేయమనే. షేర్ మొత్తం షేర్ షేర్ షేర్. హల్లెలూయా. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. మీరు అనుమాన ముఖాలతో చూడమాకండి, నాకు స్తోత్రం కలుగును కాక. మీ ముఖాల్లో క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. రండి నిర్గమాకాండానికి. నేను ఏదో తప్పు చెప్తున్నాడు చూస్తున్నారు వీళ్ళు. నిర్గమాకాండం 14 అధ్యాయం రండి. నిర్గమాకాండం 14 అధ్యాయం 10వ వచనం చదవండి. ఫరో సమీపించుచుండగా ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి, హలో అనండి ఆ మాట, లాస్ట్ మాట అన్నమ్మ, మళ్ళీ ఇందాక అన్నట్టు అని గట్టిగా మీరు కూడా అనండి, గట్టిగా అనండి. ఎవరాళ్ళు? ముందేముంది? ఏమో మాకేం తెలుసు. ముందేముంది, వెనకాలేముంది? వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ ఫస్ట్ ఏం చేశారు? వారికి భయపడి యెహోవాకు. మరి సముద్రం ఎందుకు బాయలవలా? యమ్మా ప్రార్థన చేసి ఆమెనన్నారా? ఆమె నన్ను కళ్ళు తెరవగానే కర్ర ఒకటి పట్టుకొని దుప్పట ఒకటి వేసుకొని మోసే నుంచొని ఉన్నాడు. ఈ ప్రార్థన చేసామనేది మర్చిపోయారు. మర్చిపోయి అసలు నువ్వు కాదటరా మమ్మల్ని ఈ శ్రమంలోకి తెచ్చింది అన్నారు. ఎవరిని? అప్పుడు దాకా ఏం చేశారు? మాట్లాడండి. ప్రార్థన చేసినప్పుడు రోషం కలిగి, దేవా ఫరో సైన్యాన్ని ఏం చేస్తావు చేసేయి, సముద్రాన్ని ఏం చేస్తావు చేసేయి, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. అసలు నువ్వు కారణమే, నువ్వు అసలు నువ్వు రాకపోతే మేము అక్కడే చచ్చేవాడు. ఎవరినే అనండి. ఎవరినే? యమా ప్రార్థన చేశారు కానీ అభిషిక్తుని మీద సణిగారు. యమ మొరబెట్టారు కానీ సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఊరక నిలుచుండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా, 30 లక్షల మంది ఎవడు పడితే వాడు గొంతు లేపుతుంటే ఊరుకన్నా అన్నా, ఊరుకో అన్నా, తమ్ముడు ఊరుకో, అదే ఊరుకో, ఏంటి ఊరుకో అన్నా, ఊరుకో, హలో ఊరుకో. దేవుడు ఏదో ఎంత ప్రయాసపడి ఉంటాడండి. ఒక రాత్రంతా నిద్రపట్ల నాకు ఇది ఆలోచిస్తే. 30 లక్షల మంది ఒకరి తర్వాత ఒకడు. అసలు నీ వల్లే, నువ్వు రాకపోతే మేము అక్కడే ఇటుకలు తయారు చేసుకుంటూ నగరాలు కట్టుకుంటూ బతికేవాళ్ళం. మాకు బువ్వ దొరికేది, ఆకులు అలములు తిని చచ్చేవాళ్ళం అక్కడ.
ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇటు చేస్తున్నావా అని ఒక్కడి తర్వాత ఒక్కడు మాట్లాడుతుంటే వన్ వాజ్ కంట్రోలింగ్, వన్ వాజ్ ట్రయింగ్ టు కంట్రోల్ ఎవ్రీబడి. ఒక్కడు అందరిని ఆపటానికి, నా ఊరుకో అన్నా ఊరుకోనా, నిజమే నేనే తీసుకొచ్చాలే, అవును కరెక్టే, నాదే తప్పులే, ఊరుకో ప్లీజ్, ఆపు నీ వాయిస్ ప్లీజ్. దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఎంత గుండె పగిలిపోయి ఉంటుందండి, ఎంత గుండె పగిలిపోయి ఉంటుందండి. ఒక్క సేవకుడు ఎంత ఏడ్చాడండి లక్షల మంది ముందు. ఒక్క సేవకుడు ఎంత బతిమిలాడాడండి. అన్నా ఇంకెక్కువ మాట్లాడితే మీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న, ఊరుకుండన్నా, దేవుడు ఏదో చేస్తాడన్నా. డోంట్ ట్రై టు టాక్ అగైనెస్ట్ గాడ్ ప్లీజ్, మీకు దండం పెడతాను, ఊరుకోండి అక్క, ఊరుకో అక్క అని బతిమలాడుతూ ఉంటే వీళ్ళు చెలరేగిపోతూ ఉంటే వీళ్ళని ఆపలేక ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు ప్రార్థన చేస్తావేంటి అన్నాడు ఆయన. వీళ్ళందరిని ఆపటానికి ప్రభుకి వెళ్ళి తిరిగి అయ్యా చూడయ్యా నేనే చేశానట, చూడయ్యా నేనే కారణమట, చూడయ్యా నా వల్లే శ్రమట, చూడయ్యా వాళ్ళ కోసం నేను ఎంత ఏడ్చాను, ఎంత ప్రయాసపడ్డాను, భార్యను వదిలేశానే, బిడ్డలు వదిలేశానే, నా సంతోషం వదిలేశానే, వీళ్ళందరి కోసం ఎంత ప్రయాసపడుతున్నానయ్యా, చూడయ్యా ఒక్కసారి. వీళ్ళంతే మాట్లాడుతున్నారు. ఆయన వైపు చూస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు నాకు నేను అడిగినప్పుడే మీరు చదవాలా, నీవు నాకు మొర్ర పెట్టుటయ్యాలా, వై యు ఆర్ ప్రేయింగ్ మీ అన్నాడు దేవుడు. వీళ్ళందరితో విసుగు చెంది వేదనతో ఆయన వైపు తిరిగితే నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు ఆయన. వాట్ టు డూ, మరి ఏం చేయాలి అని అంటప్పుడు అన్నాడు, నువ్వు ప్రార్థన కాదు చేయాల్సింది, నీ చేతిలో ఉన్న కర్ర చాపి సముద్రాన్ని నువ్వే పాయలు చేయన్నాడు. 2 చేతులు ఎత్తి చప్పట్లు కొడేసేయని కనపడుతున్నాం. వాళ్ళకు బుద్ధి రావాలంటే నేను పాయలు చేయను, నువ్వే చేయి పాయలు. అప్పుడు మోషే నేనా హౌ కెన్ ఐ, నేను ఎట్లా చేస్తాను అల్లా, దేవుడు చెప్పాడంతే, నువ్వే చేయమన్నాడా, దెబ్బకి నిలబడి కొర్రట్టు సాపు నిలబడ్డాడంతే. అది పాయలైపోవటం మొదలైంది. ఆమెన్. అంతమంది చేసిన ప్రార్థనకు కార్యం జరగల, ఈ ఒక్కడి ప్రార్థనకు జరిగిందని నేను చెప్పట్లా. అంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు చెప్పినట్టు చేయాలనే స్పృహ వాళ్ళకి, వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు తోచినట్టు వాళ్ళు బతుకుతున్నారు. కానీ ప్రార్థన చేసేవాడు దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి అనే స్పృహ లేదు అడిగి. కానీ మోషే దేవుడు ఏం చెప్తా చేసే మనిషి. కర్ర చాపంటే చాపేశాడు, పాయలు చేయి అంటే నేనంటే చేస్తాను అల్లనో చేశాడంతే, చాపడేశాడు. కర్ర చాపితే తూర్పు గాలి మొత్తం విసిరి సముద్రం మీద కొడితే సముద్రం 5 నిమిషాలు అవలా. రాత్రంతా జరిగింది ఆ పని. ఏంటంట రాత్రంతా గాలి సముద్రం మీద కొడతానే ఉంది. అంటే రాత్రంతా కర్ర ఎత్తి పట్టుకొని నిలబడే ఉన్నాడా? దించితే ఈయనొక్కడే చేస్తాడా? చెప్పండి ఇతనికి బతుకు మీద ఆశలు ఉన్నాయా? లేవు కదా. ఈ కర్ర దించితే ఇన్ని లక్షల మంది నాశనం అవుతారని చేయి పరువెక్కుతున్నా కూడా దేవుని మాట విడిచిపెట్టకూడదని స్పృహ కలిగి ఎత్తే పట్టుకున్నాడు. రాత్రంతా తూర్పు గాలి కొట్టింది, 2 పాయలు అయిపోయింది. ఆమెన్. హల్లెలూయా. పాయలు అయిపోయిందా అయిపోలేదా మాట్లాడాలి. ఇప్పుడు ఈ పాయల్లో పడి ఎవరు వెళ్తున్నారు చెప్పాలి. మోసే కర్ర చాపితే పాయలైందా లేదా? ఐగుప్తులు భయపడాలా వద్దా? భయపడలా. ఆ పాయల్లో పడి ఇశ్రాయేల్ వెళ్తుంటే వాళ్ళలో పడి వీళ్ళు కూడా వెళ్తున్నారు. భయం లేదు అడిగి, అసలు భయం రాలాడికి. వాళ్ళు వెళ్తున్నారు, ఇది భలేకుందరా రోడ్డు, ఆహా మీరే వెళ్తారు మేము రామా అని వాళ్ళకి భయం రాలాడికి. సముద్రం పాయలైనా కూడా భయం రాకపోతే ఐగుప్తీయులు ఇశ్రాయేలులు వెనకాల వస్తుంటే వాళ్ళు నడి సముద్రంలోకి వచ్చాక వీళ్ళ కళ్ళు కనబడేలాగా
ఈయన మేఘ స్తంభములాగా నిలబడ్డాడట. స్తోత్రం. అగ్ని మేఘమయమైన స్తంభములాగా వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడట. అది చూసి వాళ్ళకి భయపడి ఉన్న పాటున రథాలు వెనక్కి తిప్పి ఒకదానికొకటి గుద్దుకుని సముద్రంలో పడిపోయారు. ఆమేన్. శత్రువులను భయపెట్టడానికి అగ్ని మేఘమయమైన స్తంభం అనండి. అగ్ని స్తంభం కాదు, మేఘ స్తంభం కాదు, అగ్ని మేఘం కలిసిన స్తంభం. ఆమేన్. అందరూ చెప్పండి, ఏ స్తంభం? చెప్పాలి. అగ్ని మేఘం కలుసుకుని ఒక స్తంభంలో నిలబడితే అక్కడి నుంచి గద్దిస్తున్నా అంట దేవుడు. గుండె పగిలిపోయి మీరంతా ఇటు తిరిగి ఉన్నారుగా, ఒక్క నిమిషం వెనక్కి తిరిగి కొరకండి. మొత్తం ఒకడినొకడు తొక్కి, ఒకడు పేక మీద వేసి, ఒకడు పొట్ట మీద వేసి, హల్లెలూయా, గ్యాస్ బయటకు వచ్చి నానా రకాలు అవుతాయి కదా ఒకేసారి తిరిగి. అలాంటిది కొన్ని వేల మంది ఒకేసారి వెనక్కి తిరిగితే ఏమైపోద్దండి? అక్కడికక్కడ పడిపోయాడు. కారణం ఏంటి తెలుసా? స్పృహ లేకుండా సంఘం ఉందని, స్పృహ లేకుండా సేవకుడు ఉండడా, స్పృహ లేకుండా సంఘం మాట్లాడిందని, స్పృహ లేకుండా సేవకుడు మాట్లాడాడు. ఒకవేళ ఆ రోజు మోషే స్పృహ తప్పుంటే దాని ఫలం 30 లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు ఆ రోజే. కానీ మోషే మాటలైనా పడ్డాడు, కానీ స్పృహ తప్పలా. చీత్కారాలైనా అనుభవించాడు, కానీ స్పృహ. ఊరుకోండి ఆగండి తప్ప ఇంకో మాట అనలేదు. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ. బ్రతుకును స్పృహ తప్పి నాశనం చేసుకుంటావా? స్పృహ కలిగి నాశనం పోయే బ్రతుకును కాపాడుకుంటావా? ఎట్లా ఉంది నీ జీవితం? ఈ 5 ఏళ్ల సేవా జీవితంలో, ఈ 5 ఏళ్ల ఆశీర్వాద పండుగల అనుభవంలో ఏ రోజైనా స్పృహ తప్పి దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుంటే నన్ను క్షమించయ్యా అని అడిగి మరో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినవి ఇవాళ నిశ్చయంగా దీవించడం మొదలు పెడతాడు దేవుడు. ఆమేన్. గొణిగానయ్యా, సణిగానయ్యా, స్పృహ కోల్పోనయ్యా, మెలకువ తప్పానయ్యా, నిలకడ తప్పానయ్యా, యథార్థత లోపించిందయ్యా, గర్వించానయ్యా, విర్రవీగానయ్యా, ఇష్టానుసారంగా బతికానయ్యా, క్షమించయ్యా అని అడుగు. ప్రైజ్ ద లార్డ్. దైవజనుడు అంటే దైవజనుడిని వదిలి వెళ్ళటానికి భయపడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. దైవజనుడి వెంబడి వెళ్తూ దైవజనుడిని ఎంత మాట అంటానికైనా తెగించిన భక్తులు కూడా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఎలీషా అంటున్నాడు, నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను వదలను. బేతేలుకి వెళ్ళమన్నాడు దేవుడు, నేను కూడా వస్తా. ఎరికోకి వెళ్ళమన్నాడు, నేను కూడా వస్తా. యోర్దానికి వెళ్ళమన్నాడు, నేను కూడా వస్తా. అవతలకి వెళ్ళమన్నాడు, నేను కూడా వస్తా. నన్ను ఎత్తుపోతాడరా దేవుడు, నేను కూడా వస్తా. దట్ ఈస్ ద డిసైపుల్షిప్. అట్లా మీకు ఎవరన్నా ఉన్నారో లేదో నాకు తెలీదు. అలాంటి వారిని దేవుడు మీలో నుంచి లేవనెత్తాలని కోరుకుంటున్నాడు ఈ రోజున. అట్టి అనుభవంలో రాబోయే తరాన్ని ఏలుబడి చేసే వ్యక్తిగా నేను మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. చెప్పండి ఇంకొంచెం గట్టిగా. ఏలియా అంటున్నాడు ఎలీషాతో, ఏమని, రే ఎలీషా ఆగిపో, చాలే పరిచర్య, నువ్వు ఆగిపో, నేను బేతేలుకి వెళ్తున్నా. అబ్బే నేను కూడా వస్తా బేతేలుకి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ పక్కన ఈ పక్కన సంఘాల వాళ్ళు అంటున్నారు, మీ అయ్యగారిని దేవుడు తీసుకెళ్తాడంట కదా, మీరు మాతో రాకుండా పద్దాక ఆయనతో పాటుకు వెళ్తారుగా, మరి తర్వాత ఏంటి అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఊరుకో అన్నాడు. ఎవరు మంచిగా నీకెందుకురా, ఆయన వెళ్ళిపోతే నేను చూసుకుంటా అన్నాడు. బేతేలుకి వెళ్ళాడు. బేతేలు నుంచి అన్నాడు, ఇక్కడే ఉండరు బాబు, నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడు. నేను వస్తా ఎరుకోకి కూడా. ఎరుకోకి వెళ్ళాడు. ఇక్కడే ఉండరా, యోర్దానికి వెళ్ళమన్నాడు. నేను కూడా వస్తా అక్కడికి. యోర్దానికి వెళ్ళాడు. యోర్దానికి వెళ్తే నీళ్ళు ఉన్నాయి, అటు ఇటు చూశాడు. అవతలకి వెళ్ళమన్నాడు దేవుడు, నేను కూడా వస్తా. ఎటొస్తావు నువ్వు, ఎట్టెళ్తావు? హల్లెలూయా. ఎటవుతావు నువ్వు, ఎట్టెళ్తావు? నేనా? ఆగు ఒక్క నిమిషం. దుప్పటి మడత పెట్టి ఒక్క దెబ్బ కొడితే ఏమైపోయింది, వెళ్ళిపోతున్నాడు వెనక. రే పద, అది పద, నువ్వు లేకపోతే నేను కష్టం. వెళ్ళిపోయాడు అవతలకి వెళ్ళిపోయాక ఇక ఏలియా చెప్పట్లా, సుడిగాలు వచ్చి వీళ్ళిద్దరిని సపరేట్ చేసి పడేసింది.
అగ్ని రథాలు చెల్లిపోతున్నాయి. దాన్ని జరగటానికి ముందన్నాడు, ఇంతకేం కావాలరా నీకు? నేను వేసుకున్న అంగీ కావాలా? నేను వాడే ఫోన్ కావాలా? ఈ లైవ్ స్ట్రీమ్ మిషన్ కావాలా? నాకు కారు కావాలా? నా సంఘం కావాలా? కానుకలు పెట్టి కావాలా? ఏం కావాలన్నా నీకు? ఏమొద్దు నాకు. దానికోసం తిరిగి వాళ్ళు వెళ్ళే ఉంటారా? అది నాకేమక్కర్లా. నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు వెళ్ళిపోతే నన్ను ఆత్మీయంగా నడిపించేది ఎవరో. అందుకోసమే నీకున్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. అప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నాకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు దేవునితో వెళ్ళిపో, నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు ఆత్మ మాత్రం కావాలి. అది నా చేతిలో లేదురా, మరి ఎవరి చేతిలో ఉంది? మరి నువ్వెందుకు ఆపుతున్నావు? నీ చేతిలో లేదుగా. నేను కూడా వస్తా. వెళ్ళిపోయాడు. సుడిగాలి వచ్చింది, ఇద్దరిని సపరేట్ చేసింది. గిర్ర గిర్ర తిరుగుతుంది. ఫ్యాన్ కాదు, సుడిగాలి. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుతుంది ఫ్యాను. చిచి ఏంటది? సుడిగాలి తిరుగుతుంది. ఇది సుడిగాలి అనుకునే లోపే రథాలు తిరుగుతున్నాయి. రథాలు అనుకునే లోపే అగ్ని రథాలు తిరుగుతున్నాయి. అగ్ని రథాలు తిరగటమే కాదు, దర్జాగా రాజులాగా అగ్ని రథాలలో వెళ్ళిపోయాడు ఏలియా పైకి. కూడా కనుక చెప్పడు. మన ఎలీషా పరిస్థితి అంటే వెళ్ళాడు తిరిగింది. దుప్పట పడుతుంది పైనుంచి కిందకి. పరిగెత్తుకెళ్ళాడు, పట్టుకున్నాడు దాన్ని. తెచ్చే ఏం మిగిలింది సేవలో? దుప్పట తప్ప. అనుకోలా. నా దైవజనుడి మీద ఖచ్చిపోయినా చాలనుకున్నాడు. ఆమేన్. వచ్చేస్తుంది పట్టుకున్నాడు దాన్ని. ఇప్పుడు ఈయనకి 2 పాళ్ళ ఆత్మ వచ్చిందా రాలేదా? ఎట్ట తెలియాలి మరి? ఇది తెలియట్లా. నీకు తెలిసింది కానీ పోతిరెడ్డి పల్లె వాళ్ళకున్న నాలెడ్జ్ లేదు మరి మా ఎలీషాకి. స్తోత్రం కలుగును కాక. దాన్ని పట్టుకుని అటు ఇటు చూస్తున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు వెళ్ళిపోదామని. ఇప్పుడు యోర్దాను యువతలు ఉన్నాడు, అవతలకి వెళ్ళాలి కదా. అక్కడి నుంచి ఎరికోకి వెళ్ళాలి, అక్కడి నుంచి బేతేలుకి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. తెలియకుండా అంత దూరం వచ్చాడు. ఇందాకంటే ఆయన తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఎవడు తీసుకెళ్తాడు? ఏమన్నా సిలబస్ ఇచ్చాడా? చెప్పరే. పోనీ గ్రంథం ఏమన్నా ఇచ్చాడా? ఏమిచ్చాడు? దోపటే ఏమిచ్చాడు? చెప్పండి. ఇటు తిరిగి ఉన్నాడా? ఇటు తిరిగాడు. ఆ యోర్దాను పాయలై ఉన్నా బాగుండేది, మూసుకుపోయింది. వీళ్ళు ఇటు రావడమే మూసుకుపోయింది. అటు తిరిగాడు, అటు చూశాడు, శూన్యం. వెళ్ళిపోయింది రథం. ఇటు తిరిగాడు, అటు తిరిగాడు, ఇటు తిరిగాడు. ఏం చేయాలో అర్థం కాక నది ఎదురైనప్పుడు వాళ్ళ అయ్యగారు ఏం చేశాడు? గుర్తు చేసుకుంటున్నాడు దాన్ని. స్తోత్రం కలుగును కాక. ఏదో తెలివితేటలతో సేవ ఎలా ప్రారంభించాడో తెలుసా? తన దైవజనుడు ఎలా చేశాడో దాన్ని గుర్తు చేసుకుని సేవ ప్రారంభించాడు. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. యోర్దాను ఎదురైతే నా దైవజనుడు ఏం చేశాడు? ఆలోచించాడు. దుప్పటం మడత పెట్టి కొట్టాడని చెప్పి గుర్తు చేసుకొని వీడి సొంత స్టైల్లో సేవ మొదలుపెట్టలా, వాళ్ళ ఆత్మీయ తండ్రి చేసిన స్టైల్లోనే సేవ మొదలుపెట్టాడు. స్తోత్రం కలుగును గాక. సొంత విధానాల సేవ లేదు, నేర్చుకున్న సేవే మొదలుపెట్టాడు. సొంత విధానాల సేవ లేదు, కళ్ళతో చూసిన ఆత్మ కలిగిన సేవనే మొదలుపెట్టాడు. ఆమేన్. కష్టం నీకు ఎదురైతే ఆ కష్టాలలో నీ దైవజనుడు ఏం చేశాడో గుర్తు చేసుకోవాలా. శోధన నీకు ఎదురైతే ఆ శోధన నీ దైవజనుడు ఎలా దాటాడో గుర్తు చేసుకోవాలా. ఎలా దాటాడో గుర్తు చేసుకోవాలంటే నువ్వు ఆయన చేసే అన్నీ చూడాలి దగ్గరుండి. నువ్వు ఇంటికాడ కూర్చొని దుప్పటి మడత పెడుతున్నాడా, కండం మడత పెడుతున్నాడా? ఈ మధ్య ఎవడు పెడతాడు? కుర్చీ మడత పెడుతున్నారు. హల్లెలూయా. ఆడేం మడత పెడుతున్నాడు? ఇవన్నీ కాదా? అందరికీ తెలుసు. తెలియనుడు ఎవడండి బాబు? హల్లెలూయా. నువ్వు వద్దన్న ఆయన పడుతుంది ఆటోలో. మరి నేను మొన్న ఈ వాక్యం చెప్తా ఆ దుప్పటి మడత పెట్టి అన్నా. నేను పొక్కు నవ్విన మంగళ చూస్తున్నాను. నాకు అర్థమై చావలా. దుప్పటి మడత పెట్టానంటే అటు చూస్తున్నారంటే తర్వాత కదా అది ఆడని పడింది నాకు. కుర్చీని మడత పెట్టా. ఇందుగా నవ్వారు అనుకున్నాను నేను. అయ్యగారిని గుర్తు చేసుకున్నాడు, మడత పెట్టి కొట్టాడు. పాయలు అయిందవలేదా? కొట్టేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడన్నాడు. ఏంటి అంటే అర్థం ఏంటి? నా దైవజనుడైన ఏలియాను వాడుకున్న నా దేవుడు ఇక్కడున్నాడా అని అడిగాడు.
అప్పుడు నేనున్నాను అని మాటతో చెప్పలా, నేనున్నాను అని ఒక అద్భుతంతో సమాధానం చెప్పాడు. 2 పాయలు అయిపోయింది. అది కొట్టు చప్పట్ల బిగరగా, కొట్టు బిగరగా చప్పట్ల. లేలుయా. ఇప్పుడు నది ఎదురైతే ఆయన దుప్పట మడత పెట్టి కొట్టాడనే సంగతి ఎలీషాకి ఎట్ట తెలిసిందంటే, ఏలియాను వదిలిపెట్టకుండా సేవ చేశాడు కాబట్టి. నువ్వు వారానికి ఒకసారి రావటమే కష్టమైతే నువ్వు దుప్పటి మడత పెట్టడం రాదు, కచ్చి మడత పెట్టడం రాదు, సాప్ మడత పెట్టడం రాదు, మీ ఇంట్లో వాళ్ళని మడత పెడుతుంటావు. హల్లెలూయా. వాళ్ళు మొత్తం కలిపి ఎప్పుడో నిన్ను మడత పెడతారు. ఆ చివరికి మళ్ళీ అయ్యగారు వచ్చి ఆడిని మడత పెట్టాలి. హల్లెలూయా. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. దెబ్బ కొడితే నది ఏమైపోయిందండి? ఏలియా తన జీవితంలో ఆఖరిలో చేసిన అద్భుతం ఏంటి? అమ్మో, మీరందరూ కలెక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు పొరపాటున ఏడున్నారు. ఏలియా తన సేవలో లాస్ట్లో చేసిన అద్భుతం ఏంటి? నదిని. ఇప్పుడు ఎలీషా తన సేవలో మొదట చేసిన అద్భుతం ఏంటి? చెప్పాలి, చెప్పాలి. ఏలియా తన సేవలో ఆఖరిలో చేసిన అద్భుతాన్ని ఎలీషా తన సేవలో మొట్టమొదటే చేసి మొదలుపెట్టాడంటే 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. 2 అంతల ఆత్మతో తన సేవను మొదలుపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎలీషాకి స్పృహ ఉందా లేదా? చెప్పండి. ఏంటి స్పృహ? మా దైవజనుడు ఏం నేర్పాడో, నేను ఎట్ట బతకాలి, ఎట్ట వెళ్ళాలా. వీళ్ళు మొత్తం వచ్చి, ఏరి మీ అయ్యగారు అని అడిగారు. ఏడ్రా చూడలేదా? చూసాం, సుడిగాలు వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయాడు. ఒకవేళ ఎత్తి కొండ మీద పెట్టాడా, గుండదల కొండ మీద పెట్టాడా, పోనీ తిరుపతి దాకా ఏమన్నా వెళ్ళాడా? మేము ఎత్తుకొస్తామే అన్నారు వాళ్ళు. ఈయనన్నాడు వద్దు అన్నాడు. లేదో ఎక్కడొక్కడ పెట్టే ఉంటాడు, ఎత్తుకొస్తాను. సరే పోండి అన్నాడు. ఫస్ట్ ఏమో వాళ్ళు బతినాడుతుంటే పోండి అన్నాడు. మొత్తం వెళ్ళి తిరిగి వచ్చి ఎక్కడా లేడన్నాడు. నేను ముందే చెప్పా కదరా అన్నాడు. హల్లెలూయా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు. ఈ సేవను చూసి, ఈ అద్భుతాలను చూసి గెహాజీనుడు వచ్చాడు. నేను కూడా ట్రైనింగ్ చేస్తా, నేను కూడా అయ్యగారిని అయిపోతాను. నువ్వు దుప్పటి మడత పెడితే నది పాయలు అయిపోతుంది కదా. మా ఊర్లో చాలా నదులు ఉన్నాయి, మా ఇంటికాడ చాలా దుప్పట్లు ఉన్నాయి, నేను కూడా అయ్యగారిని అయిపోతాను వచ్చాడు. సమర్పించుకుని వచ్చాడా రాలేదా? మాట్లాడండి. ట్రైనింగ్ వచ్చాడా రాలేదా? సమర్పణ ఉందా లేదా? సేవ చేయాలని మనసు ఉందా లేదా? తీర్మానం ఉందా లేదా? కానీ స్పృహ లేదు. ఏం లేదు, ఏం లేదు చెప్పండి. వాడు ఎలీషాతో బేతేలుకి వెళ్ళాల, వాడు ఎలీషాతో ఎరికోకి వెళ్ళాల, వాడు ఎలీషాతో యోర్దానికి వెళ్ళాల. వాడు ఇంట్లోనే ఉన్నాడు, వీళ్ళు ఇంట్లోకే తెచ్చుకున్నాడు. నీ అనుభవం ఏంటి? ఇల్లు దాటి బేతేలుకు వెళ్ళే అనుభవంలోకి నువ్వు రావాలి. బేతేలు అనుభవం అంటే మీ సంఘానికి వచ్చిన మొదటి నెలలో నేను చెప్పినట్టు గుర్తు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్తాం హల్లెలూయా. ఇల్లు దాటి మందిర అనుభవంలోకి వచ్చాడు ఎలీషా. బేతేలు అనుభవం. బేతేలు దాటి ఎరికో అనుభవం. ఆటంకాల అనుభవం. అనండి, అనండి. ఆటంకాలు ముందా, అద్భుతాలు ముందా? ఆటంకాలే ముందు. ఎరికో 2 అనుభవాలకు సూచన, బేతేలు ఒక అనుభవానికి సూచన. నువ్వు వద్దురా అన్నా నేను వస్తానన్నాడు. మందిర అనుభవం. ఎరికో ఆటంకాల అనుభవం, అద్భుతాల అనుభవం. స్తోత్రం కలుగునుగాక. అది కూడా దాటాడు. యోర్దాను యువతల బాప్తిస్మ అనుభవం. అనండి, అనండి. యోర్దాను అవతల పరిశుద్ధాత్మ అనుభవం. అనండి, ఇంకొంచెం గట్టిగా. ఇంటి అనుభవం అనండి. దేవాలయ అనుభవం, ఆటంకాల అనుభవం, అద్భుతాల అనుభవం, బాప్తిస్మ అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం. ఇల్లు దాటి ఇన్ని అనుభవాల గుండా ఏలియా వెంటబడ్డాడు. ఇల్లు దాటి ఇన్ని అనుభవాల గుండా ఒక్కొక్క మెట్టెక్కాడు. ఆఖరికి యోర్దాను అవతలకెళ్ళి ఆత్మానుభవాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నాడు. తన సేవను అద్భుతంగా జరిగించాడు. కానీ గెహాజీ ఇంటి దగ్గరే ఆగిపోయాడు. ఇంటి దగ్గర ఆగిపోయాడు. అయ్యగారికి పరిచర్య చేస్తున్నాడు, ఇంట్లో ఉంటున్నాడు. ఆశ కలిగితే అయ్యగారు వద్దని తిరస్కరించిన దాన్ని వెంటబడి వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంటి అనుభవాన్ని దాటి బెత్లెహేముకు రాలా. మందిర అనుభవాన్ని దాటి ఆటంకాల అనుభవానికి రాలా.
ఆటంక అనుభవాన్ని దాటి అద్భుత అనుభవానికి రాలా, అద్భుత అనుభవాన్ని దాటి బాప్తిస్మ అనుభవానికి రాలా, బాప్తిస్మ అనుభవాన్ని దాటి ఆత్మ అనుభవంలోకి రాలా. అందుకనే గెహాజీ తరతరాలకు శాపాన్ని కొని తెచ్చాడు. నేనెందుకు సేవకొచ్చానో అనే స్పృహ ఎలీషా కోల్పోలేదు. నేనెందుకు సేవకొచ్చానో అనే స్పృహ గెహాజీ కోల్పోయాడు. అందుకనే గెహాజీ ఓ భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నాడు. ఎలీషా రెండంతల ఆత్మను కొని తెచ్చుకున్నాడు. ఈ ముగింపే నా గుండెలో దేవుడు పెట్టాడు. అందుకనే మీతో మొదటే ఆ మాట చెప్పాను, అదేమనగా అభిషేకములోకి మీరు అడుగు పెట్టబోతున్నారు అని. అందరు చెప్దాం హల్లెలూయా. దైవజనుడు ఇంట్లో ఉంటే ఇంటి అనుభవంలోనూ ఉండాలి, దైవజనుడు మందిరంలో ఉంటే మందిర అనుభవంలోనూ ఉండాలి. ఆమేన్. దైవజనుడు ఆటంకపరచబడుతుంటే ఆటంకాలు నువ్వు పంచుకోవాలి, ఎదుర్కోవాలి. దైవజనుడు అద్భుతాలు చూస్తుంటే అద్భుతాల పరిచర్యలో నువ్వు ఉండాలి. దైవజనుడు యోర్దాను యువతలుంటే బాప్తిస్మ అనుభవంలో యూ షుడ్ కమ్ ఇన్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బాప్టిజం. ఇంకెంతోమందికి బాప్తిస్మ అనుభవం లేదు. వితౌట్ బాప్టిజం వాట్ యు ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ గాడ్? ఇంటి అనుభవం దాటి మందిర అనుభవంకి వస్తే, ఆటంకాలు దాటి అద్భుతాలకు వస్తే ఖచ్చితంగా నువ్వు మారు మనసు రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళాలి. ఓ దేవుని సేవకునిగా, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వ్యక్తిగా నేను మీతో చెప్పదలిచిన మాట, మీలో ఇంకా ఎవరు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించక మారు మనసు రక్షణ బాప్తిస్మం లేక మీ ఇష్టానుసారంగా స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు? అయ్యా, యోర్దాను అనుభవం నాకు కావాలి ప్రభువా. యోర్దాను అనుభవం దాటకపోతే ఆత్మ అనుభవం నాకు రాదా? ఆత్మ అనుభవం నాకు రాకపోతే దైవజనుడి మాదిరి నేను వాడబడలేనయ్యా. నన్ను క్షమించి, ఇంతకాలం సేవలో ఇన్నేళ్ల ఆశీర్వాద కోడికల్లో నేను ఇంకా బాప్తిస్వం పొందలేదు, ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా రక్షణ పొందలేదు, ఇంకా ఆత్మని పొందలేదు. నన్ను క్షమించు నాయనా అడిగి ఈరోజు తీర్మానం చేసుకోగలిగితే, ఎంతకాలం మందిరానికి వచ్చినా బాప్తిస్వం లేకపోతే నరకమే కదా అనే స్పృహ నీకు లేకపోతే నువ్వు ఎలా బాగుపడతావు? ఎంతకాలం మందిరానికి వచ్చినా ఇంకా పాపపు జీవితాన్ని వదిలిపెట్టకపోతే నేను పరలోకానికి వెళ్ళలేను కదా అనే స్పృహ ఎప్పుడు నీకు వస్తుంది? ఇంతకాలం మందిరానికి వస్తూ అయ్యో దేవా, బాప్తిస్వం పొందాను కానీ మారు మనసు పొందాను కానీ వాక్యానుసారమైన జీవితం నాకు లేదు, దానికి కారణం ఆత్మ నడిపింపు నాకు లేదు అనే స్పృహ నీకు ఎందుకు రాట్లా? అంచేత నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం చాలా పొడవైంది అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్టుగా నీకు అప్పుడే ఏ సమస్య ఇబ్బంది రాదనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్టుగా నాకేం మరణం ఇబ్బంది ఏం రాదులే, అంత బాగానే ఉందనుకుంటున్నావా? జాగ్రత్త, కాలం చాలా సంకుచితంగా ఉంది. ఇంకెవరు మారు మనసు రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి రాలేదో స్పృహ లేని భక్తి చేయమాకండి, మెలకువ లేని భక్తి చేయమాకండి. క్షమించు ప్రభువా అని అడగండి, తీర్మానం చేసుకోండి, పాపాన్ని వదిలిపెట్టండి, స్పృహ కలిగి బతకండి, యథార్థంగా జీవించండి, యేసును సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రార్థనలో నిలకడగా ఉండండి, ప్రార్థించేవారు మెలకువగా ఉండండి. ఈ రెండింటి మధ్య చక్కటి స్తుతి చెల్లించండి. అప్పుడు ఈ సంవత్సరమే కాదు, మీ జీవితం అంతా ఆత్మతో నింపబడతారు, అభిషేకంతో నింపబడతారు, కృపతో నింపబడతారు, కార్యాలతో నింపబడతారు, అద్భుతాలతో నింపబడతారు, దేవుని చేతుల్లో వాడబడతారు. దేవుడు తన ఘనమైన పరిచర్య మీ ద్వారా జరిగిస్తాడు. ఆమేన్.